దేవతలు, రాక్షసులు అమృతాన్ని చిలకడం కోసం సంధి చేసుకుని ముందుగా మందర పర్వతాన్ని పెళ్లగించి క్షీరసాగరం దగ్గరకు తేవడానికి ప్రయత్నించినా వారి వల్ల కాక మధ్యలోనే వదిలేశారు. అప్పుడు గరుత్మంతుడిపై వచ్చిన శ్రీ మహావిష్ణువు మందర పర్వతాన్ని ఒక్క చేతితో ఎత్తి క్షీరసాగరంలో పెట్టారు. మహాసర్పమైన వాసుకి ఆ పర్వతానికి తాడుగా చుట్టుకుంది. దేవతలతో ఉన్న అజితుడు వాసుకిని తలభాగంలో పట్టుకుంటామంటే, రాక్షసులు మాత్రం తోక భాగాన్ని పట్టుకోమని తామే తల దగ్గర పట్టుకుంటామని చెప్పి క్షీరసాగరాన్ని చిలకడం మొదలుపెట్టారు. ఆ సమయంలో దేవతలు సత్వగుణ రూపంలోనూ, రాక్షసులు రజోగుణంతోనూ, వాసుకి తమోగుణ రూపంతోనూ ఉన్నారు. మందర పర్వతం కింద ఏ ఆధారం లేకపోవడం వలన సముద్రంలో మునిగిపోతూ ఉంది. అప్పుడు విష్ణువు తాబేలు రూపాన్ని పొంది ఆ పర్వతాన్ని తనపై పెట్టుకోగానే మళ్ళీ క్షీరసాగర్ మదనాన్ని మొదలుపెట్టారు. మొదట అందులో నుంచి భయంకరమైన హాలాహలం వచ్చింది. ఆ విషం అన్ని దిక్కుల వైపుకి వ్యాపిస్తూ ఉంది. దానిని దయతో మహాశివుడు త్రాగగా ఆయన కంఠం నీలం రంగుతో మారింది. అలా శివుడు విషం తాగుతున్నప్పుడు దోసిలి నుంచి జారిపడిన కొన్ని చుక్కలు తాగిన తేళ్లు, పాములు లాంటి కొన్ని జీవులు విషంగా మారాయి. అలా అమృతం కన్నా ముందు విషమే వచ్చిన విధంగా సుఖానికి ముందు కష్టమే వస్తుంది.